మాజీ సీఎం జగన్ రెడ్డి భద్రతపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని తీవ్ర నిర్లక్ష్యమంటూ వైసీపీ విమర్శిస్తుంది. పాతబడిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లు కేటాయించారంటూ ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. వినుకొండ వెళ్తున్న సందర్భంగా కదలని బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇచ్చారని కథనాలు కూడా వచ్చాయి. మాజీ సీఎం జగన్ ఇవాళ వినుకొండ వెళ్లిన సందర్భంగా ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మోరాయించిందని, దాంతో ఆయన తన ఫార్చునర్ కారులోకి ప్రయాణించారని వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష నేతకి రిపేర్లో ఉన్న కార్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేటాయించిందని ఆరోపిస్తున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సెక్యూరిటీ నిబంధనల మేరకు మాజీ ముఖ్యమంత్రి భద్రతను Z+ శ్రేణిలో కల్పించాలని ఉన్నది. దాని అనుగుణంగా భద్రత ఏర్పాట్లు చేపట్టాయి. అయితే మాజీ సీఎంకి ఆక్టోపస్, APSP మొదలైన హంగు అర్బాటాలు ఉండవు. Z+ కేటగిరీ ప్రకారం బుల్లెట్ ప్రూఫ్ కారు ఏర్పాటు చేయాలి. జగన్ కోసం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ సఫారీ కార్కి ఎటువంటి సమస్య లేదని, అది ఆగిపోలేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఫార్చునర్ కారులో తిరగడం అలవాటైన జగన్ కి సఫారీ సౌకర్యవంతంగా లేకపోవచ్చని, అందుకే ఆయన దిగి వేరే కారులో ఎక్కి ఉండవచ్చని టీడీపీ నాయకులు చెప్తున్నారు. ఆయనతో పాటు సఫారీ కారు కూడా వెనక్కి వెళ్ళిందని, కాబట్టి ఆ కారుతో ఎటువంటి సమస్య లేదని స్పష్టమవుతుందన్నారు. అయితే దీనికి రాజకీయ రంగు పులిమి కావాలనే వైసీపీ వారు ఆరోపణలు చేస్తున్నారని వారు అంటున్నారు. విశేషం ఏంటంటే ఇదే వాహనంలో ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్లు చంద్రబాబు నాయుడు ప్రయాణించారు. చంద్రబాబు ప్రయాణించినప్పుడు సరిగ్గా ఉన్న వెహికల్ ఇప్పుడు ఎందుకు ఉండదని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ప్రయాణించినప్పుడు మంచిగా ఉన్న వాహనం ఇప్పుడు జగన్ ప్రయాణిస్తే దొక్కేమైందని ప్రశ్నిస్తున్నారు. సీఎంగా సుఖాలికి అలవాటు పడ్డ జగన్ 5 నిమిషాలు కూడా పాత బుల్లెట్ ప్రూఫ్ కారులో కూర్చోలేకపోతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. NSG భద్రతలో Z+ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు ప్రతిపక్ష నేతగా కొన్ని వేల కిలోమీటర్లు అదే కారులో ప్రయాణించారని చెప్తున్నారు. కానీ ఆయన ఎన్నడూ తనకి పాత కారు సౌకర్యవంతంగా లేదని గాని, నా వాహనాలు మార్చండి అని గాని చెప్పలేదు. ప్రభుత్వం కక్ష కట్టింది అని రాజకీయం చేయలేదు. ఒంగోలు మహానాయుడు వెళ్తున్నప్పుడు ప్రభుత్వ కారులో ఏసీ పనిచేయక ఆయన ఎమ్మెల్యే కారులో ప్రయాణం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బుల్లెట్ ప్రూఫ్ లేని వాహనంలో వెళ్లాల్సి వచ్చినా దానికొన్న ఇష్యూ చేయలేదు. ఇప్పటికే 3 సార్లు సీఎంగా చేసిన ఆయన ఆ సమయంలో అదే వాహనంలో ప్రయాణం చేశారని టీడీపీ నాయకులు అంటున్నారు. కానీ జగన్ కి మాజీ ఆయన నెల రోజులకే ప్రభుత్వ కారు నచ్చలేదని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. కంఫర్ట్ లేదు అని అనుకుంటే ఆయన తనకు నచ్చిన కారు కొనవచ్చని, కానీ ప్రభుత్వం సెక్యూరిటీ సరిగా లేదని ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్ చెప్పండి. శివాని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించి ఆయనకు కేటాయించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి సంబంధించి కొంత వివాదం నెలకొని ఉంది. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వినుకొండ పర్యటనకు వెళ్తున్నటువంటి సందర్భంగా ప్రభుత్వం కేటాయించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరడం జరిగింది. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ వాహనం దిగి వేరే వాహనంలోకి వెళ్ళడం జరిగింది. దీనికి ప్రధానంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం సరిగా
పనిచేయడం లేదు, బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయించింది. అంతేకాకుండా బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఏసీ కూడా సరిగ్గా పనిచేయడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి మరో వాహనంలో వినుకొండ పర్యటనకు వెళ్లాల్సి వచ్చిందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి భద్రతా విషయంలో ప్రభుత్వంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ ఆరోపణలకు సంబంధించి ఇటు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా స్పందించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే కండిషన్ లో లేని వాహనాన్ని జగన్మోహన్ రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ వాహనంగా ఇచ్చారంటూ వైసీపీ చేసినటువంటి ఆరోపణలను ఏపీ పోలీసులు కానీ ప్రభుత్వ ఉన్నతాధికారులు కానీ ఖండించడం జరిగింది. భద్రత తగ్గించాలనే అంశాన్ని కూడా ఏపీ ప్రభుత్వం ఖండించినటువంటి పరిస్థితి కూడా ఉంది. జగన్ కు ప్రస్తుతం జెట్ సెక్యూరిటీకి ఇచ్చే భద్రత ఉందని పోలీస్ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. వాహనం ఫిట్నెస్ విషయంలో వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ కూడా సరికాదని ప్రభుత్వ వర్గాలు చెప్తూ ఉన్నాయి. జగన్ కు కేటాయించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఏదైతే ఉందో అది పూర్తి కండిషన్ ఉందని, జగన్ వాహనం దిగి వెళ్లిన తర్వాత కూడా జగన్ కాన్వాయ్లో ఆ వాహనం వినుకొండ వరకు వెళ్ళిందని కూడా చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి సౌకర్యంగా లేదని కారు దిగి వేరే కారులో వెళ్లడంతో పాటు ప్రభుత్వం కేటాయించినటువంటి వాహనం పైన విమర్శలు చేయడం సరికాదని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు జగన్ వెంట వినుకొండకు వెళ్తున్నటువంటి పార్టీ నేతలను ఎక్కడికెక్కడ పోలీసులు ఆపుతున్నారు, అడ్డుకుంటున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విమర్శలను కూడా ప్రభుత్వ వర్గాలు అధికారులు తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి వినుకొండ వెళ్లేందుకు అన్ని రకాలుగా సౌకర్యం కల్పించడం కోసమే కొన్ని వాహనాలను నిలిపివేయాల్సి వచ్చింది తప్ప ఆయన కార్యక్రమాన్ని అడ్డుకునే ఉద్దేశం ఎక్కడా లేదని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక రాష్ట్రంలో ర్యాలీలకు సభలకు అనుమతి లేదనే విషయాన్ని కూడా పోలీస్ శాఖ అయితే గుర్తు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు గతంలో చంద్రబాబు గత 5 ఏళ్లు కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన అదే స్కార్పియో బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో పర్యటించడం జరిగింది. అదే వాహనంలో ప్రయాణించడం కూడా జరిగింది. కానీ అప్పుడు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తనకు భద్రత విషయంలో కావచ్చు, లేదంటే వెహికల్ కు సంబంధించినటువంటి కంఫర్ట్ విషయంలో కూడా ఎక్కడ ఆరోపణలు చేయలేదు. ప్రభుత్వం ఏదైతే తనకు కేటాయించిందో ఆ వాహనంలోనే వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం తనకు ప్రభుత్వం భద్రతా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ చేసినటువంటి ఆరోపణలను అటు అధికార తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కావాలని ఉద్దేశపూర్వకంగా ఇలాంటి విమర్శలు చేస్తూ ఉన్నారనే ఒక వాదన మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలు పరిస్థితి కూడా ఉంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.